Daily. Taste the Daily. హీరోయిన్ రాశికి బహిరంగ క్షమాపణలు చెప్పారు యాంకర్ అనసూయ. ఓ షోలో తాను చేసిన రాశి గారి ఫలాలనే కామెంట్స్ పై క్షమాపణలు చెప్పారు. 3 సంవత్సరాల క్రితం తాను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రాణితనంపై చేసిన స్కిట్ లో రాశి పేరును ఉపయోగించి తన నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగిందన్నారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని తాను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సిందే, కానీ అప్పటికి తనకున్నటువంటి శక్తి అందుకు సహకరించలేదన్నారు. అది పొరపాటే అని ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అంటూ ట్వీట్ చేశారు అనసూయ. వెనక్కి వెళ్లి ఇప్పుడు తాను దాన్ని సరిదిద్దలేనని, ఆ మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు తనలో ఆ మార్పు గమనించొచ్చన్నారు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న తనకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని చెప్పారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలనన్నారు. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నానన్నారు అనసూయ. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు కాస్త పద్ధతిగా చీర కట్టుకుని రండి అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమైనపై ఈ వ్యాఖ్యలపై నా బాడీ నా ఇష్టం అంటూ కూడా ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసిన అనసూయ భరద్వాజ్ ఈ వ్యాఖ్యలపై స్పందించిన తీరు సంచలనం క్రియేట్ చేసింది. నేను నగ్నంగా బయటకు వచ్చినా సరే మీరు చూడకూడదు, కళ్ళు మూసుకోవాలంటూ అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. స్పందన అయితే నా కొడుక్కి కూడా నేను వేసుకున్న బట్టలు నచ్చవంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో అనసూయ చేసిన వ్యాఖ్యలను బయటికి తీసి సోషల్ మీడియా జనాలు జబర్దస్త్ వంటి షోలో అప్పుడప్పుడు దాదాపు ఒక 3-4 ఏళ్ల కిందట అప్పుడెప్పుడు జరిగినటువంటి వల్గర్ కామెడీ బూత్ జోకులను బయటికి తీసి వైరల్ అయితే చేశారు. అయితే అది టీవీ షోకి రియాలిటీ షోకి తేడా తెలియదు అంటూ కూడా తన చర్యలను సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేసింది యాంకర్ అనసూయ. అయితే అర్జున్ రెడ్డి మూవీలో ఒక డైలాగ్ విషయంలో రచ్చ చేసి గోల చేసినప్పుడు అది సినిమా అని తెలియలేదు అంటూ కూడా నెటిజన్లు అయితే నిలదీశారు. ఒక షోలో బూత్ జోకులు వేసే ఆది రాశి ఫలాలు అనగానే పక్కనే ఉండే అనసూయ రాశి గారి ఫలాల అంటుంది. సో ఆ బూత్ ఇప్పుడైతే వైరల్ గా మారింది. ఈ జోక్ పై సీనియర్ హీరోయిన్ రాశి కూడా స్పందించింది. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని ఓ మహిళా యాంకర్ అడిగింది. ఓ మహిళ అయ్యుండి ఎలా మాట్లాడుతుంది, రాశి ఫలాల్లో నేను లేను, కానీ రాశి గారి ఫలాలు అంటే అది నా గురించే. ఆమె మాటలకు అక్కడున్న మహిళా జడ్జి కూడా పగలబడి నవ్వింది. ఆ ప్లేస్ లో నేను ఉంటే నాకు నవ్వు రాదు, అక్కడ ఒకవేళ అక్కడ ఉంటే డెఫినెట్ గా ఆపేసేదాన్ని. ఎందుకు ఇలా రాశి గారి ఫలాలని ఓ మహిళ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఏంటిది అని డెఫినెట్ గా నిలదీసేదానంటూ కూడా రాశి మాట్లాడడం జరిగింది. బాడీ షేవింగ్ చేయడానికి కన్న తండ్రికి కన్న తల్లికి కూడా అర్హత లేదు అంటూ కూడా కామెంట్ చేసింది హీరోయిన్ రాశి. సో మొత్తానికి హీరోయిన్ రాశి అనసూయపై అలాగే స్క్రిప్ట్ రైటర్ ఆది పైన కూడా జడ్జి రోజా పైన పర్మిషన్ దావా కేసు వేయాలంటూ కూడా సోషల్ మీడియా జనాలు అయితే సూచనలు చేస్తున్నారు. దాదాపు సమసిపోయింది అనుకున్న విషయం కాస్త ఇప్పుడు హీరోయిన్ రాశి ఎంట్రీతో మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చేలా కనిపిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరొక పక్క స్పందన కొద్దిసేపటి కిందట నటి రాశికి క్షమాపణలు చెప్పింది అనసూయ. ఈ సోషల్ మీడియాలో కొద్దిసేపటి కిందట సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సో మనం దాదాపు గత 15 రోజుల నుంచి ఒక పెద్ద చర్చానీయాంశంగా జరిగిపోయింది. అయితే దానిపై స్పందిస్తూ ఇందాక చెప్పినట్టుగా రాశి ఒక వీడియో విడుదల చేశారు. సో అదే క్రమంలో తను మాట్లాడిన మాటలకి అనసూయ కొద్ది సేపటి కిందటే ఒక నోట్ విడుదల చేసి క్షమాపణ చెప్పారు. మై సిన్సియర్ అపాలజీస్ టు రాశి గారు. 3 సంవత్సరాల కిందట నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రాణితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజు నిలదీసి అడగాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. డెఫినెట్ గా అది పొరపాటే, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను, కానీ పీపుల్ చేంజ్ అండ్ ఎవాల్వ్. ఆ షోలో ఆ ద్వందాత్మక మాటలు ఖండించిన దగ్గర నుంచి
ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని మార్పులు మీరు దయచేసి గమనించవచ్చు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఉంచగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా వంతు బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నట్టు కూడా వేదికగా అనసూయ పోస్ట్ చేశారు. రాశికి క్షమాపణలు చెబుతూ స్పందన. సో మొత్తానికి రోజు రోజుకి ఇది సద్దుమణుగుతుంది అనుకున్నటువంటి సందర్భంలో రోజు రోజుకి ఇష్యూ అయితే కాస్త పెరుగుతూనే ఉంది. నటుడు శివాజీ చేసిన కామెంట్స్ దాదాపు శివాజీకి కూడా సోషల్ మీడియా మద్దతుగా దాదాపు 95% సోషల్ మీడియా మద్దతుగా సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు పలికారు. మరొక పక్క శివాజీకి కౌంటర్లు వేసుకున్నట్టు అనసూయ కావచ్చు, అలాగే సింగర్ చిన్మయి, మరికొంతమంది మహిళలు ఇదే ఇష్యూలోకి నటుడు మరియు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు నాగబాబు కూడా ఇష్యూలో ఎంటర్ అయ్యారు. సో స్టెప్ బై స్టెప్ రోజుకొక తీరులా ఒక రేంజ్ లో ఈ ఇష్యూ అయితే మారిపోతుంది. మొత్తానికి నిన్న రాశి చేసినటువంటి వ్యాఖ్యలకి కొద్దిసేపటి కిందట అనసూయ తన క్షమాపణ చెప్పడం, మరి సోషల్ మీడియా వేదికగా మరేం జరుగుతుందో నెక్స్ట్ వెయిట్ అండ్ సీ అనేటువంటి ఒక క్యూరియాసిటీ కనబడుతుంది ఈ స్పందన. థ్యాంక్ యూ. Attitude. I don't even know what is the call attitude. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానివ్వండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనేది నేను అనను. బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన he felt so bad about himself that అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూజ్ గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో he said sorry. I knew him as a person personally. I'm not talking about this శివాజీ గారి గురించి కాదు కానీ I just want to tell something about me that what I have not involved in this అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years back 3 years back మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది. అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చెయ్యాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేసరావి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేసరావి. రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో. ఆ మూవీని మీరు సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్. బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నేననేది నేను ఎవరికి భయపడను. నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి,
కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు గారిది నేను చూడలేదు. ఎవరు వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. నేననేది, నేను ఎవరికి భయపడను. నేను బతుకు తెరువుకి వచ్చేవాడిని. ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ, దట్ వాట్ ఐ హావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనవసరంగా, అక్కర్లేకుండా. సో ఒక 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు, ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడి నుంచి కాల్ వచ్చి, ఇలాగ ప్రేస్ రవి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చెయ్యాలి అని అడిగారు. నేను చెప్పాను, కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రవి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రవి. రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో. ఆ మూవీని మీరు సీక్వెల్ ఇన్ ద సెన్స్, మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్. బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే, అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్, రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు, అంటే మైండ్ కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే, ఒక నిమిషం అండి, అన్నిటికీ